కార్యక్రమం గురించి ఈ మా నమస్తే మాట్లాడారు. మేము చెప్పబోయేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తనల గ్రూప్ సహాయ సహకారాలతో అలాగే ఇండియాలో 15 మిలియన్ పీపుల్స్కి సేవ చేయడానికి 41,000 మెంబర్స్కి అందిస్తున్నాం. ప్రతిరోజు 10,000 మందికి ప్యాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము ఏది మలబారు యొక్క సహాయ సహకారం ఒక 1 year లో 3.6 మిలియన్స్ ఆహార ప్యాకెట్స్ అక్కడ చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే 6 years లో 2018 అక్టోబర్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైతే ఉందో తగ్గడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ వైల్ మేము ఇంత చేస్తున్నాము, ఎంతో కొంత సేవ మొదలవుతుంది ఈ రోజు నుంచి. ఇంకోటి ఏంటంటే ఇంతమందికి జాబ్ ఆపర్చునిటీస్, మీరు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి తేడా లేకుండా జాబ్ ఆపర్చునిటీస్ కల్పించి దాంతో పాటు మంచి శాలరీస్ ఇచ్చి మీరు కూడా ఒక సేవా గుణం కల్పించుకోవాలనే ఉద్దేశంతో మా దాంట్లో కూడా పోషకాహారం ఎవరైతే లేదో వాళ్ళకి ప్యాకెట్స్ ఎవ్రీడే ఒక 200 మెంబర్స్ కి సేవ చేసే విధంగా అవకాశం చాలా చాలా ధన్యవాదాలండి. తదుపరి కార్యక్రమం వచ్చేసి మా స్టోర్ హెడ్ గారు కొంచెం మన ఎక్స్పర్ట్ మన చైర్మన్ గారు అంబిషన్ ప్రకారమే మన యంగర్ ఫ్రీ వరల్డ్ అన్న ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2020లో. మన ఫస్ట్ ముంబై నుంచే మన ఈ యంగర్ ఫ్రీ వరల్డ్ అన్న స్టార్ట్ అయినది. అప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వరకు మన 31,000 ప్యాకెట్ పడితే మన డిస్ట్రిబ్యూషన్ చేసింది అలా. ఈ రోజు నుంచి అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. మన 71 ప్లేసెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. టోటల్ 51,000 ప్యాకెట్ పర్ డే ఎక్స్పాండ్ చేస్తున్నారు. టోటల్ ఇయర్లీ అంటే 1,86 lakhs మన ఫుడ్ ప్యాకెట్ మన ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ గ్లోబల్ అదిలో న్యూలీ మన ఎక్స్టెండ్ చేసినదే జాంబియా ఇది కదా. జాంబియా అన్నది ఇంకా బ్రీఫింగ్ కోసం చెప్తున్నారు. అది మళ్ళీ ఇది మన ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ఒక అందరికీ ఒక ఇది మోటివేషన్ కోసం. ఈ సిఎస్ఆర్ అన్నది మన అందరూ చెయ్యాలి అన్న ఒక మోటివేషన్ కోసమే మన పెట్టినది ఈ కార్యక్రమాలు. అందులో మన చీఫ్ గెస్ట్ అని వచ్చిన రమణ గారు సార్కి అని సురేంద్ర బాబు సార్కి కూడా వెల్కమ్ చెప్తున్నారు చేసింది. అండ్ కరీంనగర్ అండ్ చుట్టుపక్కల జగత్యాల, సిరిసిల్ల. ఓకే, థ్యాంక్ యూ. హంగర్ ఫ్రీ వరల్డ్ అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న మలబార్ గోల్డ్ యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడ హెడ్ షరీఫ్ గారికి, అదేవిధంగా దీనికి సహకరిస్తున్న మీ అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. అన్ని దానంలోకెల్లా అన్నదానం విన్నాను మనం చాలాసార్లు విన్నాం. అంటే ఏ దానం ఉంటే అది గొప్ప అంటారు, రక్తదానం గొప్ప అంటారు, నేతదానం. అయినా సరే అన్నదానం చేసిన వాళ్ళు ప్రతిరోజు పని ఉంటుంది. వేరే అన్ని కూడా ఎప్పుడో ఒకసారి మనం చేయాల్సి ఉంటాయి. కానీ అన్నదానం అనేది ప్రతిరోజు నిత్యం జరిగే కార్యక్రమం. మనకు నిత్యం దాంతో అవసరం ఉంటుంది. అది అన్నదానం పుష్టికరమైన ఆహారం దొరికితే మనిషి మనుగడ సాగిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా దానిలో పాల్పంచుకోవడం మీ అందరూ మరొకసారి అభినందిస్తా ఉన్నాను. మీరు స్టాఫ్ కూడా కంపెనీస్ అంటే సిఎస్ఆర్ ఎట్లా చేయాలి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఒక సమ్ పర్సెంటేజ్ చేయాల్సిందే వారు. కానీ మీ అందరూ కూడా భాగస్వామ్యం చేస్తా ఉన్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కూడా మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకునేందుకు మీరు ఈ రోజు నుంచి 51,000 మందికి ఫుడ్ ఇస్తామని చెప్తారు 70 cities లో. ఇంకా కరీంనగర్ లో రోజు 200 ప్యాకెట్స్ ఇచ్చినందుకు కరీంనగర్ ప్రజల పక్షాన నేను కూడా నిజంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చేద్దామని చెప్పి నేను మొన్న కూడా ఇక్కడ కార్యక్రమంలో రీఓపెనింగ్ లో పాల్గొన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ సురేంద్ర బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. మా ఆకలి అనేది ఎంత అంటే అన్నదానం అనేది ఎంత గొప్పదో ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక 2 నిమిషాలు. ఇది నిజంగా జరిగిన సంఘటన.
అమెరికాలో అడుక్కోవడం అనేది నిషేధం. మీకు తెలుసుంటారు, ఎవరిని అడుక్కునే వాళ్ళు ఉంటే జైల్లో పెడతారు. ఒక అబ్బాయి, ఒక 15 సంవత్సరాల అబ్బాయి ఆకలితో ఇంకా నేనేం తీసుకోకపోతే, తాగకపోతే, తినకపోతే చనిపోతాననే పరిస్థితిలో అట్లా ఇంట్లోకి వెళ్ళి అడుక్కోకూడదు, జైల్లో పెడతారు. భయంగా ఒక ఇంటి డోర్ కొట్టాడు. అయితే ఇంట్లో నుంచి ఒక 20 years అట్లా ఒక ఆమె డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆయన మొహం చూస్తేనే ఆమెకు అర్థమైంది ఈ అబ్బాయి అసలు చాలా ఆకలితో ఉన్నాడు, నీరసంతో ఉన్నాడని. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా అని అడిగింది. అయితే ఆయన పరిస్థితి చూసి ఆమెకి మంచినీళ్ళు ఏం సరిపోతాయి, వీడు చాలా రోజుల నుంచి అన్నం తినకుండా ఉంటున్నాడు, చాలా ఆకలితో బాధపడుతున్నట్టున్నాడు అని చెప్పి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఆ పాలు తాగిన తర్వాత అరుగు మీద 15 నిమిషాలు పడుకొని రెస్ట్ తీసుకుని వెళ్ళండి అని చెప్తుంది. ఇది జరిగిపోయిన ఒక 20 years తర్వాత ఎవరైతే గ్లాస్ పాలు ఇచ్చిందో ఆమెకి ఒక క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఆ ఊర్లో ట్రీట్మెంట్ దొరకదు. ఇప్పుడు మనకి ఇక్కడ దొరకకపోతే హైదరాబాద్కి అట్లా వెళ్తాం కదా, అట్లా వేరే ఊరికి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. సుమారుగా 1 నెల రోజులు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా బిల్లు వచ్చినప్పుడు ఆమె భయపడుతూ ఉంటుంది. ఆమె జీవితం మొత్తం కష్టపడినా, ఆమె ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఆ బిల్లు నేను కట్టగలను లేదని చెప్పి. అయితే ఆ బిల్లు పేపర్తో పాటు కొన్ని ల్యాక్స్లో బిల్లు అవుతుంది. బిల్లు పేపర్తో పాటు ఒక చిట్టి వస్తుంది. ఒక గ్లాస్ పాలతో మీ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టబడింది, డాక్టర్కి వెళ్ళి. ఎవరైతే ఆమె అప్పుడు ఎవరికైతే పాలు ఇచ్చిందో ఆ అబ్బాయి కష్టపడి చదువుకొని మెడికల్ కాలేజీలో MBBS చేశాడు, తర్వాత MD చేశాడు, క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యాడు. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఆ రోజు ఆమె భగవంతుడికి ప్రార్థన చేసింది. భగవంతుడు అంటే మంచితనాన్ని ప్రపంచం మొత్తం ఇట్లా వ్యాప్తి చేసినావు నువ్వు అని చెప్పి. సో ఆకలిలో సహాయం చేసిన వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. మన దేశంలో సుమారుగా ఒక 30% మంది పిల్లలు వయసుకు తగిన బరువు లేరు, వయసుకు తగిన ఎత్తు లేరు, ఎత్తుకు తగిన బరువు లేరు. సుమారుగా 50 నుంచి 70% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇదంతా అండర్ న్యూట్రిషన్, ఆకలి, శరీరానికి సంబంధించిన సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల. అందుకనే నేను చాలామంది పేషెంట్స్కి కానీ చెప్తా, మీరు బంగారం కొనుక్కోవాలంటే మీ శరీరంలో ఐరన్ ఉండాలి. ఫస్ట్ రోజు ఐరన్ తీసుకోండి, సో దట్ బంగారాన్ని కొనే స్థాయికి వెళ్తారని చెప్పి. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడెక్కడైతే address the pressing development needs of local communities in our operational area. కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆకలితో బాధపడుతున్న నా సోదరులు మరియు సోదరీమణులకు సంఘీభావంగా నిలబడి వారి సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ నిర్మూలించడానికి అనుకూలమైన మాటలతో, అనుకూలమైన పనులతో, కరుణతో కృషి చేస్తాను. అంతేకాకుండా ఆకలి నిర్మూలన కోసం అంకితమైన వారికి మద్దతు ఇస్తాను. ఆనందాన్ని పంచుకుందాం. బలమైన ప్రపంచం కోసం మనం చేసే పనితో అందరికీ సంతృప్తిని